క్రీస్తు మాట్లాడుతూ, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంట సూది బెజ్జంలో దూరుట సులభం అని అనగానే నేడు చాలామంది బోధకులు ఆస్తి గలవారు ధనవంతులెవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని బోధిస్తున్నారు. క్రీస్తు అలా అనడానికి కారణం ఆ మాట వెనుక ఆంతర్యం, ఆ మాటలోని అసలైన అర్థం చాలామందికి అర్థం కాలేదు. క్రీస్తు పలికిన ఈ మాటలోని అసలైన అర్థం ధనవంతులు ఆస్తి గలవారంటే లోకంలో ఎక్కువ ధనమున్న వారందరూ అని కాదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 21 నుంచి 23 వచనములు గమనించినట్లయితే ఇక్కడ ఆస్తి గలవాడు తన వద్ద ఉన్న ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కాబట్టి నీకు కలిగిన ఆస్తిని ఆమె బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. క్రీస్తు అన్న ధనవంతులు ఆస్తి గలవారంటే దేవుని కంటే ఆస్తిని డబ్బును ఎక్కువగా ప్రేమించే వారని అర్థం. అంతేగాని ధనవంతులు ఎవరూ ప్రవేశించలేరంటే బైబిల్లో ధనవంతులైన దేవుని ఎక్కువగా ప్రేమించేవారు లేరా? క్రీస్తుకు సమాధి ఇచ్చిన యోసేపు ధనవంతుడు కాడా? కొర్నేలు ధనవంతుడు కాడా? క్రీస్తు వారిని తృణీకరించలేదు కదా? ఆలోచించు మిత్రమా. ఆమేన్.